చాలా చాలా బాగుందన్న సినిమా అయితే. ఇది యాక్చువల్లీ రవితేజ గారి మాస్ కంబ్యాక్ కాదు, క్లాస్ కంబ్యాక్ అనమాట. బ్లాక్ బస్టర్ ఈ మూడు అయితే బ్లాక్ బస్టర్ సామేశ్వరమయ్య సినిమా సూపర్. సినిమా చూస్తేనే ఏడిపోతుంది. సినిమా ఇట్టు రవణ ఇట్టు కొట్టాడు. ఎలా ఉంది మూవీ? బాగుందన్న. మూవీ బాగుందండి. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ ఉంది. యాక్టింగ్ బాగుంది రవితేజ. బాగుంది చాలా. ఎంతమందికి ఎమోషన్తో ఒక కన్నీటి బొట్టన్న రాల్చుంటారు ఒకసారి చేయొద్దండి. అది సో అంటే ఎక్కడో కనెక్ట్ అయ్యారు. మూవీ రవితేజకి పడాల్సిన మూవీ. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. యాక్చువల్గా రాజేంద్ర గేట్ తర్వాత రవితేజకి పడాల్సిన మూవీ ఇది. సో ఈ మిగతా దీనికి ముందు మూవీస్ అన్నీ మనం ఇగ్నోర్ చేసేయచ్చు. ఏ మూవీ అయితే కావాలో ఆ మూవీకి రవితేజకి పడింది. సో మేము ఎలా అయితే రవితేజని చూడాలనుకున్నామో అలా చూసాము. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా క్యారెక్టర్ చాలా బాగుంది. చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక రీజన్ ఉంది మూవీలో పెట్టడానికి. సో షీ ప్లేడ్ దట్ రోల్ రియల్లీ వెల్. అంటే ఒక క్లైమాక్స్ ఒక హై ఇచ్చి పంపించడం కంటే ఒక సెంటిమెంట్ తోటి మనల్ని బయటకు పంపిస్తాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫీల్డ్లోనే ఉంటారు. అది కంటిన్యూ అయిపోద్ది. హిట్ కూడా అంటారా? మామూలుగా కాదు, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, కాపీ పేస్ట్. సూపర్ ఉందని బాగుంది. బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? సూపర్ హిట్. సూపరా? సినిమా బాగుంది. ఆల్ ఎమోషన్స్ అన్నీ క్యారీ చేశాడు. సూపర్ ఎక్సలెంట్గా ఉంది. సస్పెన్స్ మాత్రం జబర్దస్త్ బాయ్. ఎలా ఉంది మూవీ? బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ బాగుందా? మ్యూజిక్ అంతా సూపర్ బాగుంది. ఒక డాటర్ని ఒక ఫ్యామిలీ ఎలా చూసుకోవాలి, ఒక ఫాదర్ ఎలా పెంచాలన్నది చాలా బాగా చూపించారు. ఐ థింక్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫర్ దాట్ ఎలిమెంట్. కానీ లేడీస్ కి ఉద్దేశించి సినిమా తీసా అని చెప్తున్నారు. మీకు ఎలా నచ్చింది? సినిమా బాగుందా? సినిమా చాలా బాగుంది. ఎమోషన్ చాలా వర్కౌట్ అయింది. అండ్ రవితేజ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో ఎవ్రీబడి షుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్. సో ఈ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మీకు కనెక్ట్ అయిందా? యా డెఫినెట్లీ బాగుంది. థియేటర్కి వచ్చి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సో సాంగ్స్ ఎలా అనిపించింది? ఈ ఇరుముడి సాంగ్ కానీ మల్లెపూల పల్లకి సాంగ్? మల్లెపూల పల్లకి వాజ్ వెరీ గుడ్. చాలా అంటే ఈ థియేటర్లో చాలా బాగుంది. అండ్ వి థరలీ ఎంజాయ్డ్. హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ బాగుంది. హీరోయిన్ యాక్చువల్లీ న్యూ వన్ అనుకుంటా. పాప యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే వాళ్ళ మమ్మీ అంటున్నాను నేను. పాప యాక్టింగ్ కూడా చాలా. డైహార్డ్ ఫ్యాన్స్ లా ఉన్నారు, మీరు చెప్పాలి అసలు. సినిమా ఎక్సలెంట్, సూపర్. సెంటిమెంట్ ప్యూర్ వర్కౌట్ అయింది. అసలు చాలా సినిమాల తర్వాత ఇప్పుడు వచ్చింది. ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ అయితే మూవీ సూపర్. ఎమోషన్ అయితే కలిగి వాటర్ తెప్పించి కలిగించి కంబ్యాక్ బ్రో. సినిమా మాత్రం అదిరిపోయింది బ్రో. ఫస్ట్ టైం రవణ అసలు యాక్టింగ్ అయితే ఎరగ తీసాడు. క్రేజీ యాక్టింగ్ కానీ ఎపిసోడ్ పాటలు కానీ అయితే వేరే లెవెల్ కోసం రావచ్చు మళ్ళీ వేరే లెవెల్. సినిమా చాలా బాగుందండి. లిటరల్లీ సెకండ్ హాఫ్ కూర్చోబెట్టేశారండి. చాలా అలా సెటప్ చేసుకున్నాడు కానీ సెకండ్ హాఫ్ లిటరల్లీ ఎమోషనల్ టీయర్స్ తెప్పించాడు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్. ఈ ఎపిసోడ్ పాటలు మన హైప్ వచ్చింది. అది వర్తేనా? అవి ఉన్నాయి కానీ మోర్ దెన్ దట్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయిపోయింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ డాక్టర్ కూడా బాగా చాలా బాగా చేశారు. అందరూ పర్ఫార్మెన్స్లు చాలా బాగా చేశారు. రవితేజ పర్ఫెక్ట్ కంబ్యాక్. యాక్చువల్లీ హిట్ కొట్టారంటారు. అయితే చాలా పెద్ద హిట్ కొట్టాడు రవితేజ. ఈ కంబ్యాక్ కోసం ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తుంది. అలాంటి కంబ్యాక్ కొట్టాడు. ఎమోషనల్ కంబ్యాక్. సూపర్ కంబ్యాక్ ఉంది. నేను క్రాక్ తర్వాత అంత మంచిగా ఉంది సినిమా. సెంటిమెంట్ కానీ డైరెక్టర్ అసలు వాడు ఇంతమంది డైరెక్టర్ వాడుకొని రాలేదు. శివాని ఎవరైనా కళ్ళలో నీళ్ళు తెప్పించిండు. అసలు అప్ప బాండింగ్ రవితేజ బాండింగ్ ఖతర్నాక్ ఉంటుంది. ఈ సినిమా చెప్తున్నా రవితేజ కెరీర్ లో 100 crores ధమాకా కదా. 150 CR అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రవితేజ కెరీర్. నేను రవితేజ ఫ్యాన్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. వావ్ సినిమా మాత్రం ఫిష్ కానీ ఆ ఎమోషన్ కానీ ఏదో బోర్ కట్టదు. ఖతర్నాక్ ఉంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మా రవితేజ కెరీర్. నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే కొంచెం హై మూమెంట్స్, మాస్ మూమెంట్స్ ఇది ఉంటాయి అనుకున్నా. డైరెక్టర్ మొత్తం కంప్లీట్గా ఎమోషనల్ తీసుకెళ్ళాడు. ఏడిపించేసాడు లిటరల్లీ. ఒక ట్విస్ట్ ఉంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్లో చూస్తున్నప్పుడు లాస్ట్ 30 minutes 40 minutes మొత్తము ఎమోషనల్ ఉంటుంది. నీకు అరవడానికి స్కోప్ ఉండదు. కంప్లీట్గా కాంటెంట్కి డ్రైవ్ అయిపోతుంది అనమాట నువ్వు. ఇంకా క్లైమాక్స్ సినిమా అయిపోయిన తర్వాత కళ్ళ నుంచి నీళ్ళు కూడా అక్కడే లిటరల్ చెప్పలేకపోతున్నా బ్రో. సినిమాలో రవణ యాక్టింగ్ కానీ తోపు చాలా. రవణ యాక్టింగ్ బాగుంది. ఆ పాప యాక్టింగ్ కూడా బాగుంది. లిటరల్ ఎవరైతే యాక్ట్ చేశారో అందరూ యాక్టింగ్ చాలా బాగుంది.
డైరెక్ట్ కూడా బాగా యూజ్ చేశాడు. అండ్ సాంగ్స్ కూడా మనం ఏమైతే సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అయ్యప్ప సాంగ్స్ బాగా పెట్టాడు. మన ప్లేస్మెంట్స్ కూడా అక్కడ ఏమంటారు సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టారు. ఏదో కావాలని పెట్టినట్టు కాకుండా కంప్లీట్గా డివోషనల్ తీసుకెళ్ళాడు. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో పాప ఒకటి చెప్తాను అనమాట, లైక్ అయ్యప్ప ఇరుముడు అసలు ఎందుకు అంటే ఇరుపుడు డైరెక్ట్ ఎందుకు పెట్టారు అనేది కాన్సెప్ట్లో తను చెప్తుంది. బాగుంటుంది అనమాట. అది సినిమాకి పే ఆఫ్ ఇస్తారు. సినిమాకి పే ఆఫ్ ఇస్తారు. సో సినిమా రిలీజ్ అవ్వకముందే ఇరుముడి సాంగ్తో సినిమా మంచి ఫేమ్ వచ్చింది. ఆ ఇరుముడి సాంగ్ బాగా వర్కౌట్ అయింది అనొచ్చా? డెఫినెట్లీ బాగా వర్క్ అయింది. 200% బాగా వర్కౌట్ అయింది. దానికి 2 సాంగ్స్ ఉంటాయి అయ్యప్ప సాంగ్స్. ఒకటేమో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మల్లెపూల సాంగ్ ఒకటి, ఇంకోటి అయ్యప్ప సాంగ్ ఒకటి. 2 సాంగ్స్ బాగా వర్కౌట్ అయినాయి. అండ్ కొన్ని ప్లేసెస్ బీజం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. సో మన రవణ మళ్ళీ హిట్ కూడా అనొచ్చు. 200% హిట్ కొట్టాను. చాలా ఫ్లాప్స్ తర్వాత హిట్ కొట్టాడు. మార్నింగ్ 7:45 AM బుక్ చేసుకొని మరి వచ్చి చూసాం ఈరోజు. వెరీ గుడ్. సినిమాలో సాయి కుమార్ గురుస్వామి లాగా మీరు ఇక్కడ మీ టీంకి గురుస్వామి, మా టీంకి గురుస్వామి. రవితేజ గారి యాక్టింగ్ బాగుంది బ్రో. ఎక్సలెంట్ ఉంది. అది కొత్తగా చేసా అన్నారు కదా, ఎక్సలెంట్. అది కనిపించింది కూడా. ఇట్స్ నాట్ లైక్ మొత్తం మాస్ ఎలిమెంట్స్ ఫైటింగే కాదు, ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా చేశారు. చాలా బాగా నచ్చింది. సో రవణ గారు కంబ్యాక్ అని చెప్పచ్చా? ట్రూ కంబ్యాక్ అండి. రాజా దగ్గర తర్వాత అందరు ఇట్లా అంటున్నారు కదా బ్లైండ్ అని, అది కనిపించేది ఇక్కడ. వెరీ గుడ్ యాక్టింగ్. సో మన టాలీవుడ్లో సినిమా సాంగ్స్ అనే సిచ్యువేషన్లో రావు ఏదో వస్తాయంటారు కదా, సో దీంట్లో అట్లనే ఉందా? పర్లేదు బాగానే ఉన్నాయి. ఇది సిచ్యువేషన్ బేస్డ్ ఉంది. ఒకటి చెప్పగలను, ఏదో ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళిపోయి ఫ్యాన్స్ చింపేసుకునే సినిమా అయితే కాదు ఇది. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఒక ఎలిమెంట్ కనెక్ట్ అవుతారు కదా, అలాంటి ఒక ఎలిమెంట్ పట్టుకున్న డైరెక్టర్ నీట్గా ఎగ్జిక్యూట్ చేశారు. చూద్దాం మన ఆడియన్స్ ఏమంటారు. సినిమా అయితే సాంగ్స్ అన్నీ పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చింది. ఎక్కడ అనవసరమైన సాంగ్స్ అవేం లేదు. మల్లెపూల పల్లకి అయితే వెరీ గుడ్ కరెక్ట్ పొజిషనింగ్ సాంగ్. అది చాలా ఎంజాయ్ చేస్తారు సాంగ్. అది సెకండ్ హాఫ్లో ఫైట్ సీన్లో కూడా కొంచెం డీజే మిక్స్ చేశాయని చెప్పి అది కూడా బాగుందా? డీజే మిక్స్ ఉంది. ఆఫ్టర్ ఆ సాంగ్ తర్వాతనే వస్తుంది. గుడ్, వెరీ గుడ్ సాంగ్ అది. సో ఈ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది చెప్పచ్చా? ఎక్సలెంట్. అదే మెయిన్గా వర్కౌట్ అయింది. లాస్ట్లో కూడా చూపించాం. చాలా కనెక్ట్ అవుతాము. ఒక 5-10 minutes యూ ఇమర్స్ ఇన్ టు ఇట్. అంటే మీకు ఆ ఫీల్ వస్తుంది. అంటే థియేటర్కి నుంచి బయటకు వచ్చా కూడా యూ స్టిల్ థింక్ అబౌట్ దట్. అలా సో మ్యూజిక్ బాగా సెట్ అయింది అనుకోవచ్చు. చాలా బాగా సెట్ అయింది. ఇరుముడి సాంగ్ ఫస్ట్ సాంగ్, అండ్ దాని తర్వాత మనకు ఫస్ట్ హాఫ్ తర్వాత వచ్చిన సాంగ్ చాలా బాగుంది. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. మూవీ ఆఫ్టర్ లాంగ్ టైం రవితేజకు ఒక హిట్ వచ్చింది. రియలీ హ్యాపీ. మలయాళం బేస్డ్ అక్కడ రీజన్, కానీ అస్సలు అది కనిపించదు మీకు. ఆమె ఫైనల్గా ఆమె యాక్టింగ్ వల్లనే యూల్ ఫీల్ ద ఎమోషన్. సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రవితేజ గారు అన్నారు ఈ అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవ్వచ్చు అని. సో అది చూసాము. ట్రూ యాక్చువల్లీ చాలా మెచ్యూర్ యాక్టింగ్ ఉంది. సినిమా ఎలా ఉందన్న? బాగుంది. సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ, ఎమోషనల్ మూవీ. ఎవరో రివ్యూ టాక్ అనేది ఇవ్వకండి, దేవుడి సినిమా కాబట్టి. సినిమా చాలా బాగుంది. సామే శరణమయ్యప్ప. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. అంత బాగుంది. ఎరగదీస్తాడు మొత్తం. రవణ బ్యాక్, రవణ కంబ్యాక్. కంబ్యాక్. సాంగ్స్ అన్ని మంచిగా. అయ్యప్ప సాంగ్ సినిమాకి హైలైట్. లాస్ట్ ఇన్ థియేటర్. జై రవణ చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాం. సినిమా బాగుంది. యాక్టింగ్ బాగుంది మేడం. బాగుంది. పాట బాగుంది. చిన్న పాప యాక్టింగ్ కూడా. చిన్న పాప యాక్టింగ్ కూడా ఫ్యామిలీతో చూడొచ్చు అంట. చూడొచ్చు. బాగుంది మూవీ. నా సినిమా ఎలా ఉంది? సూపర్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. మంచి ఎమోషనల్ మూవీ. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. ఆఫ్టర్ కిక్ తర్వాత రవితేజ సినిమా పీక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసినాం. ఫైనల్లీ రవణ ఇటు కొట్టింది. రవణ కంబ్యాక్ అండి. సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్. స్వామి సినిమా బుర్ర పౌడ భయ్య. ఫైనెస్ట్ ఫిల్మ్ ఇన్ రవితేజ కెరియర్. లాస్ట్ అరగంట అయితే ఏడిపిస్తాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. శివ నిర్వాణ నుంచి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయాలా. అంటే ముందు మూవీస్తో తీసుకుంటే ఇందులో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అసలు మంచి థ్రిల్లర్ మూవీ. అండ్ అయ్యప్ప సాంగ్స్ మటుకు ఎరగదీసినాయి. స్వామి అయ్యి శరణమయ్యప్ప. చాలా అంటే చాలా బాగుంది. ఇరుముడి సాంగ్స్ కూడా ముందే నేను ఆ పాట కంటే ముందు అరుపులే ఎక్కువ వస్తున్నాయి. చాలా ప్రతి ఒక్క సీన్ పేలింది థియేటర్లో. మస్ట్ వాచ్ మూవీ అండి. ఎవరికైనా ఎవరి చూస్తున్నా సినిమా చూసాక మీరు ఒక ఎమోషన్తో బయటకు వస్తారు. అండ్ ఇరుముడి సాంగ్ సూపర్ ఆసమ్. 20-30 minutes అయితే లిటరల్లీ ఏడిపించాడు. గూస్ బంప్స్. ఫాదర్ సెంటిమెంట్ బాగా. సాంగ్ అయితే బీభత్సం. సూపర్, నిజంగా సూపర్. చూసారు కదా నలుగురం. ఒక ఫైట్ సీక్వెన్స్ లో మల్లెపూల పల్లికి డీజే సాంగ్ వస్తుంది. గూస్ బంప్స్ లిటరల్లీ. అది బీభత్సం. అది నిజంగా. ఫాదర్ ఎవరికైతే డాటర్స్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా ఈ మూవీ చూడాలి. సో మళ్ళీ మన రవితేజ కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. బీభత్సమైన కంబ్యాక్. బ్లాక్ బస్టర్ అనే దానికి అంటే కామెడీ కాదు. చూసారా మూవీ నుంచి వచ్చే బ్లాక్ బస్టర్ అంటారు. ఇది నిజమైన బ్లాక్ బస్టర్. 100% బ్లాక్ బస్టర్.
ఎన్నేళ్ళైనా వెయిట్ చేయొచ్చు అన్న. అసలు సినిమా ఎంత అసలు మాటలో చెప్పలేము, ఏమీ లేదు చెప్పడానికి. తోపు వెళ్ళిపోండి అందరూ, ఏం అవసరం లేదు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. సినిమాలో ఒక సీన్ మొత్తం సినిమా అంతా మంచిగా ఉందండి. సినిమా అంతా అసలు ఎక్కడ ఏది డిసప్పాయింట్ లేదు, ప్రతిదీ. రవితేజ కంబ్యాక్, విక్రమార్కుడు తర్వాత ఇది ద బెస్ట్. 2 years బ్యాక్ కిక్ 2 వచ్చేది ఈ డేట్కి, మరి ఇప్పుడు ఫ్లాప్ డేట్ ఇప్పుడు ఇటు కొట్టి ఈరోజు. అది మాస్ మాజా అంటే జై రవితేజ, జై సినిమా. బాగుందన్న, ఎమోషనల్గా మూవీ బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగుంది. చూడండి ఫ్యామిలీ మొత్తంతో బాగుంటుంది, ఎక్కడ మాస్ ఎలిమెంట్లు పెడదామని ఇరికిచ్చినట్టు ఉండదు, ఆర్గానిక్ ఉంటుంది. ఆ అయ్యప్పది టెంప్లెట్ తీసుకొని కరెక్ట్గా యూజ్ చేశారు. ఇప్పుడున్న రొటీన్ టెంప్లెట్ లాగా లాస్ట్లో వచ్చేస్తారు, అట్లా కాదు. మంచి కాన్సెప్ట్ డ్రివెన్, రవితేజ సూపర్ చేసాడు, అందరు కలిసి చూడొచ్చు. బాగుంది. సాంగ్ సిచ్యువేషన్లో వచ్చింది, ఏదో పెట్టాలంటే పెట్టాలి. సాంగ్స్ అయితే 100% సిచ్యువేషన్లోనే. ఆ మెయిన్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఫేమస్ అయింది ఇది. ఆ సాంగ్ అయితే థియేటర్ మొత్తం అసలు అది టెంపుల్లా మారిపోయినట్టు అనిపించింది. అసలు వైబ్ మొత్తం డివైన్ వైబ్ వచ్చింది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ కూడా అది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఏంటంటే ఆర్గానిక్ ఉంది, ఎక్కడ వీళ్ళు ఒక ఫోర్స్డ్గా ఒక డాటర్ సెంటిమెంట్ పెడదాం అట్లా అన్నట్లేదు. మొత్తం సినిమా ప్యూర్గా ఉంది. చాలా సాయి కుమార్ గారు యాక్టింగ్ అని అందరికీ ఇంపార్టెన్స్ ఉందండి మూవీలో. అంటే ఎవరిని ఫోర్స్గా పెట్టడం అట్లా లేదు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి ఒక్కరికి పే ఆఫ్ ఉంది. సో మంచిగా అనిపించింది. అంటే లైక్ చాలా ఎమోషనల్ ఉంటుంది సినిమా. అంటే స్టోరీ పరంగా తీసుకుంటే ఇట్స్ వెరీ నార్మల్ స్టోరీనే, పెద్ద ఏదో ట్విస్ట్లు టర్న్స్ అలా ఏమి ఉండవు. కొన్ని సినిమాల్లో చూసిన ఆ లైన్లానే ఉంటుంది. బట్ ఇలాంటి స్టోరీలో రవితేజ గారు అనేది ఇప్పుడు అంటే కొత్తగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం అనమాట రవితేజ గారు ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ స్టోరీని చేయడం అనమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈ సినిమాలో ఇంత ల్యాగ్ ఉండదు, ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి సినిమా స్టోరీ గేరప్ అయి సెకండ్ హాఫ్ అంతా ఇక పీక్స్కి వెళ్తుంది అనమాట సినిమా. సో అంటే లైక్ క్లైమాక్స్లో అయితే టీయర్స్ కూడా వస్తాయి అనమాట, అంతా ఒక ఎమోషనల్గా ఉంటుంది సినిమా అయితే. అండ్ స్టోరీ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా అంటే ఆ క్యారెక్టర్స్, లిమిటెడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అండ్ సాంగ్స్ కూడా ఏదంటే ఏదో కట్ అలా సాంగ్ కాకుండా ప్లేస్మెంట్ చాలా బాగుంది. అండ్ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే అసలు థియేటర్ అంతా ఒక జాతర అయిపోయింది అనమాట, పూలు పీలు అలా అలా అనమాట. డైరెక్టర్ 2.5 hours కూర్చోబెట్టని చెప్పొచ్చు. డెఫినెట్గా 2.5 hours లిటరలీ కూర్చోబెట్టేశాడు. ఎట్లా శివ నిర్వాణ సినిమా ఏంటంటే కొంచెం ఏదో ఒక ఎమోషనల్ ఎలిమెంట్ ఉంటుంది ఒకటి. బట్ ఇది ఒకటి ఏంటంటే రవితేజ గారు ఇలాంటి ఒక రూరల్ స్టోరీని ఇప్పటిదాకా టచ్ చేయలేదు బేసిక్గా. సో అందుకే ఈ సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది. సో అంటే చెప్పా కదా, సినిమా స్టోరీ పరంగా కొన్ని సినిమాల్లో చూసిన దానిలాగే ఉంటుంది. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లేలో ఆ ఎమోషన్ అనేది హుక్ అయిందనమాట. రవితేజ గారు ఆ పాపకి మధ్యలో ఎమోషన్ కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్ కానీ, వాళ్ళ చుట్టూ అంటే బేసిక్గా ఆయన చెప్పాడు కదా డైరెక్టర్ ఏమని అంటే, ఈ మన సరౌండింగ్స్లో ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో ఆ సిచ్యువేషన్ నుంచే పుట్టిన స్టోరీ అనమాట. ఏదో పెద్దగా దానికి సపరేట్ స్టోరీ ప్లాట్ ఏమి ఉండదు. ఆ సిచ్యువేషన్స్ అన్నీ మనకి కొంచెం ఆపోజిట్లో ఉంటే అది ఏంటి అనేది సినిమా అనమాట. సో చాలా బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్ అసలు టూ మచ్ అనమాట, అసలు లిటరలీ టీయర్స్ వచ్చేసాయి అనమాట లాస్ట్లో అయితే. ఆన్ స్క్రీన్లో లైటింగ్ తక్కువ ఉంది అన్నట్టు టాక్స్ వస్తుంది. ఆన్ స్క్రీన్లో సో సినిమా కొంచెం డల్ లైటింగ్ ఉన్నట్టు. డల్ అంటే వాళ్ళు తీసిన బ్యాక్ డ్రాపే అది కదా. ఇప్పుడు మన సిటీలోగా అది కాదు, అది సినిమా, అది ఎక్కడో మారుమూల ఊరు, అది బార్డర్లో తీసినా కదా. సో అక్కడ అట్మాస్ఫియర్ అలాగే ఉంటుంది కొంచెం. సో లైటింగ్ అదంతా కొంచెం అలానే పెట్టారనమాట. అది ప్రొడక్షన్ వాల్యూస్ అంతా రిచ్గా సూపర్. అదే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఏముందండి, మామూలుగా ఇదంతా రూరల్ సినిమా, అసలు రూరల్ ఏరియా కదా అదంతా. సో దాని పరంగా తీసిన సినిమా కాబట్టి సో ప్రొడక్షన్ వాల్యూస్ బేసిక్గా అక్కడ సినిమాలు మనకి గ్రీన్ మ్యాట్లు అవేం కనిపించవు, మొత్తం పల్లెలో తీసిన సినిమా కదా. సో అథెంటిక్ ఫీల్ వచ్చింది బేసిక్గా. చాలా బాగుంది. మళ్ళీ హిట్ కూడా చెప్పే కదా, మాస్ కంబ్యాక్ కదా, క్లాస్ కంబ్యాక్ అయింది. థ్యాంక్ యూ. సినిమా ఇస్తారండి. సూపర్ ఉందండి, అసలు ఏమంటారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క బోర్ లేకుండా సూపర్ బ్రో. రవితేజకి సినిమా ఫుల్ ఆఫ్ ఎమోషనల్ ఉంది, కామెడీ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సూపర్ ఉంది. సినిమా అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది బ్రో. సో ల్యాగ్ కానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ ఏం లేదు బ్రో. లేదు బ్రో, ఫస్ట్ హాఫ్ మనకి స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కానీ చిన్న స్పాయిలర్ ఏంటంటే మనకు ఒక ట్విస్ట్ ఉంటుంది, అది రంగస్థలం కైండ్ ఆఫ్ ఫీల్ కూడా ఇచ్చిద్ది. సో సినిమా చాలా బాగుంది. రవణ చాలా మూవీస్ తర్వాత ఒక సినిమా తను ఇష్టంతో చేసినట్టు తన యాక్టింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. రీసెంట్గా వచ్చిన సినిమాలు మనకు తెలిసిందే. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా మిస్ అవ్వద్దు. పొద్దున్న అయ్యప్ప స్వామి సాంగ్స్ని ఆ వైబ్ ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ పీక్స్కి వెళ్ళిపోద్ది. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ రాకూడదు, ట్రోల్ చేయకూడదు అని నేను కోరుకుంటున్నా పర్సనల్గా. సో రవితేజ అన్న కోసం సినిమా అదిరిపోయింది.
ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. సో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మనకి ఇరుముడి అనే సాంగ్తో అయ్యప్ప సాంగ్స్తో బాగా ఫేమస్ అయిపోయింది. అది నిజంగా వర్త్ అనొచ్చు ఇక్కడ. అది చాలా వర్త్. మనకి రీమిక్స్ వర్షన్ కూడా ఉంటుంది, చాలా బాగుంది. కానీ మేము రామ్ చరణ్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ లేడు. సో నో ప్రాబ్లం. అది ఏమనిపించదు, ఆ లోటు. సాంగ్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. వాయిస్ వల్ల మనం ఏమన్నా ఇద్దాం అనుకున్నాం, సాంగ్ సింగర్ చేంజ్ అవ్వడం వల్ల. బట్ కానీ అదేం లేదు, రీమిక్స్ వర్షన్ కూడా అదిరిపోద్ది. ఫైట్లో వాడుకున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది బ్రో. స్పాయిలర్స్ ఇవ్వకూడదు అనుకున్నాం, కానీ సినిమా అదిరిపోయింది. ప్లస్ పాయింట్ ఆ సాంగ్ బ్రో, మెయిన్ ప్లస్ పాయింట్ కూడా ఆ సాంగ్. సో కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అంటున్నారు. లేదు అంటే ఫస్ట్ హాఫ్ నుంచే చూసి అని లేవలేరు కదా. సో అది బిల్డ్ అయింది. సెకండ్ హాఫ్కి అది బయటికి పడిపోయి పీక్స్కి వెళ్ళిపోద్ది. చాలా బాగుంది, ఇంకా బాగుంటుంది బ్రో. హైలైట్ లేస్తుంది సినిమా సెకండ్ హాఫ్. మనకి క్లైమాక్స్ ఫైట్ కానీ చాలా అదిరిపోద్ది బ్రో. ఇంకా అన్నీ చెప్పకూడదు, చాలా బాగుంది. సో చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన డాటర్ రోల్ కూడా తను చాలా బాగా చేసింది. రవితేజకి ఈక్వల్గా చేసింది. ఇంకా డామినెంట్గా రవితేజ గారు చాలా ఈక్వల్ చేసింది. మనం ఫస్ట్ టైం చూడటం నేనైతే. చాలా అంటే చాలా బాగా చేసింది ఆ పాప కూడా. రంగస్థలంలో అతను ఉంటాడు ఆ క్యారెక్టర్, మనం చెప్పే లాంచ్లో కూడా సినిమా హిట్ ఫోటో పక్కన తనది అంత ఏం లేదు బ్రో, చిన్నది రోలే. ఒక 10 minutes ఉంటాడేమో మహా అంటే మొత్తం కలిపి. క్యామియోస్ అయ్యాన్ని. సో ఉన్న వాళ్ళందరూ క్యారెక్టర్స్ బాగా జస్టిఫై చేశారు. మెయిన్ వచ్చేసి రవితేజ డాటర్, వాళ్ళిద్దరు చుట్టూ తిరిగింది. ఇంకా గురుస్వామి సాయి కుమార్ గారు. సో వాళ్ళ ముగ్గురిదే మెయిన్ మొత్తం సినిమా. రవణ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. మనం అది ప్రత్యేకంగా ఏం లేదు బ్రో, అంతా దొలగొట్టేసాడు. థ్యాంక్ యూ. సూపర్ బ్రో. ఎలా ఉంది? సూపర్ ఉంది. పాప యాక్టింగ్, రవితేజ యాక్టింగ్ అయితే అసలు ఇరగ తీసేసిండు. ఏ క్యారెక్టర్స్కి ఇట్లా ఒక్క లెవెల్ తగ్గకుండా మామూలుగా లేదు సినిమా అయితే. సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరికి. ఇట్లా రేటింగ్ 10/10 అంతే. అంతే కదా, దానికి అసలు రేటింగ్ ఇచ్చే పని ఇట్లా లేదు అంతే. హీరోయిన్ యాక్టింగ్ కానీ అసలు రవితేజ యాక్టింగ్ అయితే అసలు ఈ ఒక్క మూవీతో అసలు ఆయన స్టేజ్ దాటిపోయిండు అంతే. మళ్ళీ హిట్ కొట్టాడు అనొచ్చు అయితే. కంపల్సరీ హిట్ కొట్టేసిండు. సాయి కుమార్ యాక్టింగ్ కానీ చిన్న పాప యాక్టింగ్ కానీ. పాప యాక్టింగ్ అయితే ఇరగ తీసేసింది అంతే. సూపర్ వచ్చింది. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్. మళ్ళీ ఒక 100 crores ఎక్స్పెక్ట్ చేసే సినిమా నుంచి ఖచ్చితంగా తప్పు లేదు అసలు. 200 crores గిట్లా తప్పులే. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్కి బాగా కనెక్ట్ అయినా నేను. ఎలా ఉంది బ్రో సినిమా? చాలా బాగుంది. సో రవితేజ యాక్టింగ్ కానీ సూపర్ ఉంది. ఆ అమ్మాయి కూడా యాక్టింగ్ బాగుంది. సో సినిమా రిలీజ్ అవ్వకముందే మన ఇరుముడి అనే సాంగ్ బాగా ఫేమస్ వచ్చింది కదా, ఆ సాంగ్ బాగా వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది, చాలా బాగుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది. బాగుందన్న. లాస్ట్ ఎమోషనల్ ఉందన్న. అందరు ఎవరైనా ఈ సినిమాకి పోయినానుకో లాస్ట్లో కళ్ళలో నీళ్ళు వస్తాయి కంపల్సరీ. ఇది 100% గ్యారంటీ. మహారాజ్ కంబ్యాక్ ఇచ్చాడు అన్న. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు సినిమా. చేయొచ్చు, ఫ్యామిలీ తోటి రావచ్చు. ఎమోషనల్గా ఉంది, మంచిగా ఉంది సినిమా. సినిమాలో మీకు బాగా నచ్చింది బ్రో? మొత్తం బీజిఎం స్టోరీ అంతా బాగుంది బ్రో. సో మన రవి అన్న మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ఫర్ షూర్, అది డౌటే లేదు. యాక్టింగ్ పరంగా అన్ని పరంగా మంచి కంబ్యాక్ ఇచ్చారు రవణ. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ బాగా సెంటిమెంట్ అయింది.